క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు నామమందు మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో కూడా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుని దేవుని యొక్క ప్రేమను మీకు వెల్లడించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నా దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా లోతైన దేవుని ప్రేమను గురించి మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనది అన్నది ఒక 2-3 అంశాలు మీతో కూడా పంచుకోబోతున్నాను. దయచేసి గమనించాలి. మత్తయి గ్రంథం 8వ అధ్యాయంలో 1 నుంచి 4 వాక్యాలు మీ కొరకు నేను చదవబోతున్నాను. దయచేసి చేతిలో బైబిల్ ఉంది కదా, వెంటనే తెరిచి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో యొక్క వాక్యాన్ని చదవండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెనను. అందుకైనా చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధిని కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకుసుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పాను అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక లోతైన అంశం కాదండి, దేవుని యొక్క లోతైన ప్రేమను మాత్రం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ జరిగిన సంభవం ఏంటి? ఒక కుష్ఠ రోగం కలిగిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. యేసయ్య, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి ఒక ప్రార్థనను చేశాడు. వెంటనే దేవుడు చెప్పాడు, నాకు ఇష్టమే అని చెప్పి అతని పైన తన చేతులుంచి అతనుకున్న భయంకరమైన కుష్ఠం నుంచి, ఆ రోగం నుంచి, ఆ వ్యాధి నుంచి మరో క్షణమే స్వస్థపరిచి అతనికి ఒక నూతన జీవితాన్ని అనుగ్రహించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అన్నది మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ కుష్ఠరోగి ఎడల దేవుడు ఎంత అద్భుతం చేశాడు, ఆ దేవుని ప్రేమ ఎటువంటిదో మనం గమనించబోతున్నాం. ప్రియ సహోదరుడా, అనేక దినముల క్రిందట సాధు సుందర్ సింగ్ అనే ఓ దేవుని సేవకుడు ఉన్నాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దేవుని యొక్క సేవకుడైన సాధు సుందర్ సింగ్ ఒకరోజు తన యొక్క ప్రార్థనా గదిలో ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని ప్రసన్నత ఆ గదిలో ఆవరించబడింది. దేవుడు ప్రత్యక్షంగా ఆ యొక్క సాధు సుందర్ సింగ్తో మాట్లాడుతున్న సమయంలో దేవుడు పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని సాధు సుందర్ సింగ్ గారికి అనుగ్రహించి, సాధు సుందర్ సింగ్, నా కోసం నీవు నీ ఇంటిని వదులుకొని వచ్చావు, ఆస్తులు వదులుకొని వచ్చావు, ఇంకా నీ ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడ్డావే. ఇంత త్యాగం చేసిన నీకు నేను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. సాధు, నీకు ఏం కావాలో అడుగు, నేను నీకు దాన్ని ఆగ్రహిస్తానని చెప్పి దేవుడు తన మాటలతో సాధు సుందర్ సింగ్తో మాట్లాడాడట. వెంటనే సాధు సుందర్ సింగ్ అన్నాడు, అయ్యా, ఈ యొక్క మహిమ కలిగిన ఈ లోకంలో నీవు తప్ప నాకు ఇంకెవరు వద్దు తండ్రి. ఈ లోక ఆశలు, ఈ లోక అంతస్తులు, పేరు, ప్రతిష్ట, ఈ లోకంలో ఏది నాకు వద్దు తండ్రి. ఇంకా మీరు నాకు అనుగ్రహిస్తున్న ఆ పరలోక రాజ్యం కూడా నాకు అవసరం లేదు. కానీ నాకు కావలసిన ఒకటి, నీ ప్రేమ మాత్రం నాకు అనుగ్రహించు తండ్రి అని అన్నాడట. హల్లెలూయా. ఎందుకు సాధు సుందర్ సింగ్ గారు ఈ మాట చెప్పారో తెలుసా? ఆయన ప్రేమలోనే పరలోకం ఉంది. హల్లెలూయా. లోతైన దేవుని ప్రేమను గ్రహించిన ఏ వ్యక్తి అయినా సరే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా సరే నిలవగలుగుతాడు. అందుకే సాధు సుందర్ సింగ్ యొక్క జీవితంలో ఆ లోతైన ప్రేమను గ్రహించాడు. కాబట్టి ఆ యొక్క సాధు సుందర్ సింగ్ యొక్క జీవితం అంతటా అనేక శ్రమలు, అనేక అవమానాలు, అనేక నిందలు, సొంత తండ్రి అతన్ని వెళ్ళగొట్టిన పరిస్థితుల్లో కూడా దేవుని ఆనుకోవడానికి కారణం దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆ సాధు సుందర్ సింగ్ గ్రహించాడు. ఈరోజు కూడా నా యొక్క వాక్యం యొక్క అంశం ఏంటి అంటే, దేవుని లోతైన ప్రేమను గురించి మీతో చెప్పాలని మాత్రమే నేను ఆశపడుతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు దేవుడు నలుమూలల దేవుని యొక్క ప్రేమను గ్రహించాలి. ఆయన ఎంత అత్యున్నతమైన ప్రేమ కలిగిన వ్యక్తి అన్నది ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించాలన్నదే నా యొక్క ఉద్దేశం. అందుకే ఈ వాక్యం చేత దేవుడు ఈరోజు ప్రత్యేకించి నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సరే, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఒక కుష్ఠరోగిని తన ప్రేమతో ఏ విధంగా బాగు చేశాడన్నది మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ జరిగిన ఒక సంభవాన్ని మనం తేటగా చూస్తున్నాం. యేసుక్రీస్తు కొండపై నుంచి దిగి వస్తున్నాడు. యేసు ప్రభు
ప్రభు కొండపై నుంచి దిగి వస్తున్నాడు. దిగి వస్తున్న సమయంలో యేసు క్రీస్తు వెంబడి అనేక జన సమూహం ఆయన వెంబడిస్తుంది, ఆయన శిష్యులు వెంబడిస్తున్నారు, అందరూ వెంబడిస్తున్నారు. అటువంటి సమయంలో ఒక కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి ఒక ప్రార్థన చేశాడు. వెంటనే యేసయ్య ఏం చేశాడు, అతనిపై తన చేతులు ఉంచి స్వస్థపరిచి ఒక నూతన జీవితం ఇచ్చి అతను బాగు చేసి పంపించాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ కుష్ఠరోగిని గురించి ఈరోజు మీకు లోతుగా చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా మందికి కుష్ఠరోగం ఏ విధంగా వస్తుందో తెలియదు, ఈ కుష్ఠరోగ యొక్క జీవిత చరిత్ర ఏంటో తెలియదు. చాలా మందికి పాత నిబంధన గ్రంథంలో ఉన్న కుష్ఠ రోగుల కొరకే ఉంచబడిన చట్టాలు ఏంటో తెలియదు. ఈరోజు ఇటువంటి అంశాన్ని మనం గ్రహించి మన జీవితంలో ఒక నూతన కార్యాన్ని మనం చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయ. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే కుష్ఠ రోగం అనేది ఒక మనిషిలో ఏ విధంగా వస్తుంది అన్నది మీకు వివరించాలని ఆశపడుతున్నా. ఆ రోజుల్లో, పాత కాలాల్లో మీరు గమనించినట్లయితే ఆహారం తినడానికి కూడా చాలా కరువు కలిగిన ప్రాంతాలు, కరువు కలిగిన రోజులు ఆ రోజు ఉన్నాయి. ఆ రోజు తినడానికి ఆహారం ఉండదు. అందుకని పేద ప్రజలు తమ యొక్క ఆహారం కొరకు వారికి కొద్ది ఆహారాన్ని వండుకొని ఆ ఆహారాన్ని, ఒకరోజు వండిన ఆహారాన్ని రెండవ రోజు, మూడవ రోజు అదే ఆహారాన్ని వేడి చేసుకుంటూ తింటూ ఉంటారు. ఇంకా ఆ యొక్క పదార్థములు, కూరలు ఇటువంటివన్నిటినీ ఒకరోజు చేస్తారు, వాటిని 2 రోజులు 3 రోజులు వేడి చేసి ఆ ఆహారాన్ని తింటూ ఉంటారు. కారణం వారి యొక్క దీన పరిస్థితి, కరువులు. ఆ రోజుల్లో తినడానికి కూడా చాలా కరువైన ప్రదేశాల్లో ప్రజలు కష్టం ఇంత అంత కాదండి. అటువంటి ప్రాంతాల్లో అటువంటి కష్టాన్ని అనుభవించిన ప్రజలు ఆ యొక్క 2-3 రోజులు నిల్వ ఉంచిన ఆహారాన్ని ఈ యొక్క ప్రజలు తింటున్నప్పుడు, ఈ పాత ఆహారం కదా, చెడిపోయిన ఆహారం అతని యొక్క శరీరంలో ప్రవేశించి ఆ చెడిపోయిన ఆహారం వల్ల కడుపులో లెపర్సీ అనే ఒక క్రిమిని అది ఏర్పరుస్తుంది. ఈ లెపర్సీ అనే క్రిమి అతని యొక్క శరీరంలో ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఈ పాత ఆహారం అంతా తన శరీరంలో ప్రవేశించినప్పుడు, ఈ యొక్క అశుద్ధమైన ఆహారం, అశుద్ధమైన పదార్థాలు తన కడుపులో ప్రవేశించినప్పుడు లెపర్సీ అనే క్రిమి ఏర్పడిన వెంటనే ఈ యొక్క లెపర్సీ అనే క్రిమి మనుషుని యొక్క మొదటి భాగంలో, అంటే ఎముకల యొక్క మొదటి భాగాల్లో చిన్న మచ్చ లాంటిది, నిగనిగలాడే మచ్చ లాంటిది ఏర్పడుతుందట. అది తెల్లదగా చిన్న మచ్చగా ఏర్పడుతుంది, నిగనిగలాడుతుంటుంది. ఆ మచ్చ అనేది కొంచెంగా పెద్దదిగా మారుతుంది. పెద్దదిగా మారి ఆ మచ్చలో నుంచి పగిలి పురుగులు, రక్తము, చీముగా అట్లే బయట పాకుతుంది. అట్లే ఈ యొక్క శరీరంలో ఎముకల మధ్య యొక్క మొదటి ప్రాంతంలో నుంచి ఆ యొక్క పుండ్లు ఏర్పడి అది పగిలి పురుగుల చీముగా శరీరం అంతా పాకుతుంది. అంతేకాదు, ఈ లెపర్సీ క్రిమి అనేది ఈ ఎముకలున్నాయి చూడండి, ఈ ఎముకల్లో నుంచి కొంచెం ప్రవేశించి అది శరీరం అంతా పాక్కుంటుంది. శరీరం అంతా ప్రతి ఎముకల్ని తినేస్తుంది. ప్రతి ఎముకల్ని తిని అవయవంలో అక్కడక్కడ అంతా గజ్జి పట్టినట్లు, అంతా కురుపులుగా శరీరంలో నెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు భయంకరమైన చీము, రక్తము అట్లే కారుతుంటుంది. పురుగులంతా బయట తేలుతుంటుంది. ఇటువంటి పరిస్థితులు ఈ యొక్క లెపర్సీ క్రిమి చేస్తుంది. అంటే ఏంటి అర్థం? ఒక మనిషిని ఏ విధంగా చంపాలో ఆ విధంగా ఈ వ్యాధి కొంచెంగా అతని జీవితాన్ని పాడు చేసి చంపేస్తుంది. అంత భయంకరమైన వ్యాధి ఈ కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి గబ్బు కొట్టిపోయి శరీరమంతా గబ్బులో, శరీరమంతా వేదనతో ప్రతిరోజు అతడు అనుకుంటూ ఉంటాడు, ఈ భయంకరమైన కుష్ఠరోగం నాకెందుకు వచ్చింది? అయ్యో, ఈ భయంకరమైన ఈ యొక్క కుష్ఠ రోగం ద్వారా గబ్బును సహించలేకపోతున్నాను, ఇతరులు నన్ను ఎవరు గౌరవించడం లేదు, ఎవరు చూసినా ఇతడు ఒక కుష్ఠరోగి అని చెప్పి అందరూ హేళనపరుస్తున్నారు అని చెప్పి వేదనతో కుమిలి తన జీవాన్ని, తన ప్రాణాన్ని పోగొట్టుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. నా ప్రియ సహోదరుడా, ఈ కుష్ఠరోగం అనేది ఎంత భయంకరమైనదో కొంచెం ఆలోచన చేసి చూడు. ప్రతిరోజు అనుక్షణం కొంచెంగా నరక వేదన అనుభవింపజేసి గబ్బు చేత, పురుగుల చేత, చీము, రక్తము చేత శరీరం అంతా నింపబడి అతన్ని కుళ్ళిపోయిన శరీరంగా మార్చి అతన్ని చంపేస్తుంది. ఇది ఒక కుష్ఠరోగి యొక్క చరిత్ర. అది
ఇటువంటి భయంకరమైన చరిత్రలో ఉన్న ఒక కుష్ఠరోగినే యేసయ్య తన ప్రేమతో ముట్టాడండి. హల్లెలూయ. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క కుష్ఠరోగాన్ని గురించి చెప్పేటప్పుడే మనకే అసహ్యంగా ఉంది. ఇంత భయంకరమైన వ్యాధియా అని చెప్పి అనుకుంటున్నాం. అటువంటిది ఆ వ్యాధితో బాధపడే వాళ్ళు ఎంత వేదన పడతారో కొంచెం మనం ఆలోచన చేసి చూడాలి. ఈ యొక్క వ్యాధి పాత నిబంధన గ్రంథంలో ఎంతటి చట్టాలు, ఆ యొక్క వ్యాధిగ్రస్తులు ఆ యొక్క చట్టాలను ఏ విధంగా అమలుపరచాలి, ఆ రోజుల్లో ఇటువంటి కుష్ఠరోగుల కొరకు ఉంచబడిన చట్టం ఏమిటి అని అంటే, బైబిల్ గ్రంథంలో లేవియా కాండము 13వ అధ్యాయంలో మొదటి నుండి చివరి వరకు మీరు మరలా ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు చదవండి. ఆ యొక్క కార్యాలంతా మీరు చదివారంటే, ఆ రోజుల్లో ఒక వ్యక్తికి కుష్ఠరోగం కలిగిన వెంటనే ఎప్పుడైతే ఆ యొక్క అశుద్ధమైన పదార్థాలు అతని శరీరంలో వెళ్ళి ఈ లెపర్సీ అనే క్రిమి వల్ల ఆ ఎముకలంతా పగిలి ఆ యొక్క శరీరములో నిగనిగలాడే తెల్లని మచ్చల్లా ఏర్పడి అది పగిలి చీము రక్తంగా బయట ఎప్పుడైతే పురుగులుగా తేలుతుందో, ఆ యొక్క వ్యక్తి మొట్టమొదటిగా తన శరీరంలో ఏర్పడిన గాయం, తన మచ్చలు చూసి అది కుష్ఠమా అని నిర్ధారించడానికి యాజకుడి దగ్గరికి వెళ్ళాలంట. యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు ఏం చేస్తాడు, ఆ వ్యక్తిని పరీక్షించి అతని శరీరంలో ఉన్న మచ్చలు చూసి ఇది నిజంగానే కుష్టి, ఇది నిజంగానే లెపర్సీ, ఇది నిజంగానే కుష్ఠ రోగము, ఈ యొక్క రోగంతో ఇతడు బాధపడుతున్నాడు అని ఆ యాజకుడు నిర్ధారించాడు అనుకోండి. వెంటనే యాజకుడు ఏం చేస్తాడో తెలుసా, తన సంఘం నుంచి, తన గ్రామం నుంచి ఆ వ్యక్తిని వెలివేస్తారు. అతడు ఇంటిలో ఉండడానికి అనర్హుడు, ఊర్లో ఉండడానికి అనర్హుడు, సంఘంలో కూడా రాకూడదు. అతడు నిషేధింపబడిన వ్యక్తి, అతడు ఒక కుష్ఠరోగం కలిగిన వ్యక్తి, అతడు ఒక అపవిత్రమైన వ్యక్తి. ఈ అపవిత్రమైన వ్యక్తిగా అపవిత్రుడు అనే ముద్ర వేసి అతన్ని గెంటేస్తారు. అతనికి ఎవరు సహాయం చేయకూడదు. ఊరిని విడిచి బయట వెళ్ళిపోవాలి. ఊరు బయట అతని కాపురం ఉండాలి. అతడు ఒంటరిగానే జీవించాలి. ఒకవేళ అతడు మాట్లాడాలన్నా, స్నేహం చేయాలన్నా అతని రోగం కలిగిన వ్యక్తులతో అతడు స్నేహం చేయొచ్చే కానీ అతడు ఎవరితో కూడా, గ్రామస్తులతో మాట్లాడకూడదు. తన సొంత భార్య అయినా సరే, సొంత తల్లిదండ్రులైనా సరే, సొంత కొడుకు కుమార్తె అయినా సరే ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో స్నేహం చేయకూడదు. ఎంత భయంకరమైన ఒక కఠినమైన శిక్ష ఆ రోజుల్లో ఉండేది. ఇటువంటి చట్టాలు పాత నిబంధన గ్రంథంలో ఒక కుష్ఠరోగం కలిగిన వ్యక్తికి ఉండేది. ఈ యొక్క భయంకరమైన కుష్ఠాన్ని ఒక రకంగా బాధించి ఆ వ్యక్తి అరణ్యంలో జీవిస్తూ ఉండాలి. అరణ్యంలో జీవిస్తూ తన జీవితం అంతా కుష్ఠరోగంతోనే, పురుగులతోనే, చీము రక్తముతోనే గబ్బు కొట్టి ఆ కుష్ఠరోగంతోనే అతను చనిపోతాడు. ఇటువంటి భయంకరమైన వ్యాధి కుష్ఠరోగం. ప్రియ సహోదరుడా, ఇంకా పాత నిబంధన గ్రంథంలో చెప్పబడి ఉంది, ఆ లేవియా కాండములో ఆ కుష్ఠరోగి అపవిత్రుడని ఎంచబడతాడు. ఒకవేళ అరణ్య ప్రాంతంలో అతడు ఉన్న స్థలంలోకి ఎవరైనా వస్తూ ఉన్నట్లయితే అతడు కేకలు పెట్టి అరవాలి, కుష్ఠరోగం కలవాణ్ణి ఉన్నాను, అపవిత్రుణ్ణి అని చెప్పి కేకలు పెట్టాలి. ఈ కేకలు పెట్టినప్పుడు ఆ గ్రామస్తులు ఎవరైనా ఆ మార్గంలో వస్తూ ఉంటే వాడు అతని దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళి వేరే మార్గాన వెళ్ళిపోతాడు. అటువంటి ఏ వ్యక్తి కూడా అతని దగ్గరకు కూడా రాలేడు. ఒకవేళ ఎవరైనా అతనితో మాట్లాడాలని తెగించినా, ఒకవేళ అతని దగ్గరకు వెళ్ళినా ఆ వ్యక్తి కూడా అపవిత్రుడిగా మార్చబడతాడు. ఎప్పుడైతే వారితో మాట్లాడతాడో, ఎప్పుడైతే వారితో సహవాసం చేస్తాడో, ఎప్పుడైతే వారి దగ్గరికి వెళ్తాడో అప్పుడే వాడు కూడా అనర్హుడిగా మార్చబడి, ఆ వ్యక్తి కూడా అపవిత్రుడిగా మార్చబడి 7 రోజుల వరకు గ్రామాన్ని విడిచే వాడు ఉండాలి. సాధారణమైన వ్యక్తి కూడా సొంత రక్త సంబంధి అయినా కానీ, సొంత సహోదరుడైనా కానీ, సొంత భార్య పిల్లలు ఎవరు మాట్లాడకూడదు, ఎవరు సహవాసం చేయకూడదు, ఎవరు దగ్గరకు కూడా పోకూడదు. ఒకవేళ పోయినట్లయితే వాణ్ణి కూడా అపవిత్రుడిగా ఎంచి 7 రోజులు వాణ్ణి కూడా బహిష్కరిస్తారు. వాడు కూడా ఏకాంతంగా జీవించాలి 7 రోజులు. వానికి ఎవరు సహాయం చేయకూడదు. అటువంటి భయంకరమైన చట్టాలు ఆ రోజుల్లో ఉండేవి. కాబట్టి ఆ రోజుల్లో కుష్ఠరోగి అంటే ఒక భయంకరమైన అపవిత్ర వ్యక్తి అని అర్థం. ఈ అపవిత్రమైన వ్యక్తి అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా జీవించాలి, అంతేకాదు ఎవరు సహవాసం చేయకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి
ఎంతటి భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నాను అని చెప్పి తనలో తానే బాధపడుతూ ఈ జీవితమే నాకొద్దు, నా ప్రాణం పోతే బాగుండేదని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ తన జీవనాన్ని ప్రారంభిస్తూ ఉంటాడట. ప్రియ సహోదరుడా, ఇది నిజంగా యథార్థంగా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన చట్టం. ఈ చట్టాలు ఆ కాలంలో ఉండేటివి. ఈ కారణం వల్ల ఈ వ్యక్తి అరణ్య ప్రాంతంలో జీవిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, ఈ కుష్ఠరోగం ఏ విధంగా వస్తుందో నీకు తేటగా చెప్పాను. అది చిన్న మచ్చగానే ఏర్పడుతుంది మొదట. తరువాత ఆ మచ్చ కొంచెం కొంచెంగా పెద్దదిగా మార్చబడుతుంది. తరువాత ఆ మచ్చ పగులుతుంది. తరువాత ఆ పగిలిన దానిలో నుంచి రక్తము చీము బయటకు వచ్చి పురుగులుగా బయట వస్తుంది. ఈ విధంగా శరీరం అంతా ఉన్న ఎముకల భాగం, శరీరంలోని నడి నెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు ఈ కుష్ఠరోగం వ్యాపింపజేస్తుంది. ప్రియ సహోదరుడా, ఇది వింటున్నప్పుడు నీ హృదయంలో ఒక ఆలోచన వస్తుంది. నిజమే బ్రదర్, ఈ కుష్ఠరోగం ఏ విధంగా చిన్న మచ్చగా ఏర్పడి అతని జీవితాన్ని పాడు చేస్తుందో అదే విధంగానే నా కుటుంబంలో కూడా ప్రారంభ రోజుల్లో అప్పుల సమస్య, లేదు వ్యాధి, లేదు సైతాను బంధకాలు, లేదు ఏదో ఒక సమస్య ప్రారంభంలో నా కుటుంబంలో చిన్న మచ్చగా వచ్చింది. ఆ మచ్చ కొద్ది రోజులుగా పెద్దదిగా మార్చబడి తద్వారా తన శరీరాన్ని అది వేదన పరిచి ఈరోజు శరీరం అంతా గబ్బు కొట్టుపోయి కుటుంబం అంతా అవమానపరచబడిన పరిస్థితుల్లో నేనున్నాను బ్రదర్ అని నువ్వు అంటున్నావు కదా. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ అప్పుల సమస్య, నువ్వు చాలా రోజులుగా కొద్దిగా తీసుకున్న అప్పు వడ్డీలుగా పెరిగి నీ జీవితంలో ఈరోజు తల మీదకి వచ్చేసింది ఆ భారం. అవును కదా, అటువంటి భారంతో నువ్వు ఉన్నావు కదా. యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఈ వాక్యం ద్వారా నీతో చెప్తున్నాడు, ఏ విధంగా కుష్ఠరోగిని బాగు చేసి అతనికి ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు. అదే యేసు చెప్తున్నాడు, నీ కుటుంబంలో ఉన్న ఏ అప్పుల సమస్య అయినా, కుష్ఠమైనా సరే, ఏ వ్యాధి అనే కుష్ఠమైనా సరే, ఏ సమస్యలనే కుష్ఠమైనా సరే, నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ఎటువంటి భయంకరమైన కుష్ఠమైనా సరే, నీ జీవితాన్ని పుండ్లుగా చీముగా రక్తముగా పారి ఈరోజు గబ్బి కొట్టే పరిస్థితుల్లో నీ కుటుంబం ఉందే, ఆ కుష్ఠాన్ని నా యేసయ్య ముట్టి నిన్ను బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ భయంకరమైన కుష్ఠరోగిని యేసయ్య ముట్టి ఏ విధంగా బాగు చేశాడో అదే యేసు నిన్ను కూడా ముట్టి బాగు చేయబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నీవు నమ్మినా నమ్మకపోయినా ఈ కార్యక్రమం నీ కోసమే ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, నీ కుటుంబంలో ఉన్న దరిద్రం అనే కుష్ఠం, అప్పుల సమస్య అనే కుష్ఠం, వ్యాధి అనే కుష్ఠం, అప్పుల సమస్య అనే కుష్ఠం ఏదో ఒకటి బాధిస్తూ ఉంది. నిన్ను నరక వేదన అనుభవింపజేస్తూ ఉంది. ఈ రోజు ఏదో ఒక కుష్ఠము చేత నీ జీవితం అరణ్య పాలైపోయింది. అందరూ చేవిడి చేశారు. నా జీవితం కూడా ఈ కుష్ఠరోగి వలె అందరూ చేవిడి చేశారు. నా అప్పుల సమస్యను బట్టి, నా రోగమును బట్టి, నా దీనస్థితిని బట్టి, నా ఒంటరితనాన్ని బట్టి అందరూ నన్ను చేవిడి చేశారు. ఈ లోకమే నన్ను వెలివేసేసింది. నేను ఒంటరి వాణ్ణిగా బ్రతుకుతున్నానే. అయ్యో, ఈ అరణ్య ప్రాంతంలో ఆ కుష్ఠరోగి వలె నేను జీవిస్తూ ఉన్నానే. అటువంటి భయంకరమైన కుష్ఠరోగినే బాగు చేసిన యేసయ్య నా కుటుంబాన్ని బాగు చేయడా అని నువ్వు ఆశతో చూస్తున్నావే. నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము నా యేసు కార్యక్రమము ద్వారా నీ కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన కుష్ఠంలో నుంచి విడుదల చేయబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కుష్ఠరోగి ఏ విధంగా విడిపింపబడ్డాడో మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క కుష్ఠరోగి విడుదల చేయబడడానికి కారణం, ఆ వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి అతను చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? ప్రభువా అని అడుగుతున్నాడు. కారణం ఏంటి? యేసు క్రీస్తు ప్రభువని అతడు గ్రహించాడు. యేసు క్రీస్తే దేవుడని అతడు గ్రహించాడు. మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్ని ఇవ్వబడుతుందన్న సత్యాన్ని అతడు గ్రహించాడు. అందుకే యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా, నా దేవా అని తన్ను తాను తగ్గించుకొని దేవుడి వైపు చూస్తున్నాడు. ప్రభువా అడుగుతున్నది చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, ఈరోజు చాలా మందికి ఒక ప్రశ్న ఏంటి? కుష్ఠరోగం కలిగిన వ్యక్తి అరణ్యంలో ఉంటాడు, అవును కదా?
ఆ అరణ్యంలో ఉన్న వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు అని, దేవుడని ఏ విధంగా తెలిసింది అన్న ప్రశ్న మనకు వస్తుందా? రాలా? వస్తుంది కదా. నిజమండి. అరణ్యంలో ఉన్న ఈ వ్యక్తి, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న ఈ వ్యక్తికి యేసు ప్రభువే ప్రభువని, దేవుడని ఏ విధంగా గ్రహించాడు అని మనం గమనించినట్లయితే మనందరికీ తెలుసు. మత్తయి గ్రంథంలో 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాన్ని మనం చూసి కొండ ప్రసంగము అని అంటాం. అంటే కారణం ఏంటి? కొండ ప్రసంగము. ఈ యొక్క 3 అధ్యాయాలు యేసుక్రీస్తు ఎక్కడ వాక్యోపదేశం చేశాడు? కొండ ప్రదేశంలో, అంటే మనుష్య సంచారం చేయని ఒక కొండ ప్రదేశంలో ఈ 3 అధ్యాయాలని గూర్చి దేవుడు ప్రత్యక్షంగా తన ప్రజలకు వాక్యోపదేశం చేస్తూ ఉన్నాడు. వాక్యోపదేశం చేస్తూ ఉన్నప్పుడు వేళ్ల కొలది ప్రజలు వింటూ ఉన్నారు. కానీ ఈ కుష్ఠరోగి అనే వ్యక్తి ఆ ప్రజల్లోకి వచ్చి అతడు వినలేడు. కారణం, కుష్ఠరోగి అపవిత్రుడు కాబట్టి ఆ యొక్క కూడికలోకి రావడానికి వాడు అనర్హుడు. మనుషులతో సహవాసం చేయకూడదు, మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి ఈ కుష్ఠరోగి ఎక్కడో దూరం ప్రాంతంలో అతడు ఎవ్వరికి తెలియకుండా యేసయ్య చెప్పే ప్రతి మాటను వింటూ వచ్చాడు. యేసయ్య బోధించే ప్రతి మాటను వింటూ వచ్చాడు. ఆయన ప్రసంగం చేసిన ఈ కొండ ప్రసంగంలోని 3 అధ్యాయాలు గమనించినట్లయితే దేవునికి ఉండవలసిన ప్రతి లక్షణం, దేవునికి ఉండవలసిన ప్రతి కార్యాలు ఆయనలో ఉన్నవి అని చెప్పి అతడు గ్రహించాడు. అందుకే యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా అని మొక్కుతున్నదే మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమం ద్వారా నీతో ఒకే ఒక్క కార్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలో ఉన్న కుష్ఠం, నీ జీవితంలో ఉన్న పాడై ఉన్న కుష్ఠం బాగుపడాలని ఆశిస్తూ ఉన్నావా? నీలో ఉన్న వేదన తొలగించబడాలని ఆశిస్తూ ఉన్నావా? నీకు ఒకే ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. ప్రభువాని ఆయన వైపు చూడు, ప్రభువాని ఆయన దగ్గరకు వచ్చి చూడు. నీ కుటుంబంలో ఉన్న ఎటువంటి కుష్ఠమైన, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి సమస్య అయినా ఇప్పుడు ఒక పరిష్కారాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అప్పుల సమస్య అయి ఉండవచ్చు, వ్యాధి అయి ఉండవచ్చు, సమస్యలు అయి ఉండవచ్చు, నీకు ముందు ఎటువంటి కుష్ఠమన్నా నీకు కలిగి ఉండవచ్చు, ఎటువంటి భయంకరమైన స్థితిలో అయినా నీవు ఉండవచ్చు. నీకు ఒకే ఒక శుభవార్త, ఆయన వైపు వచ్చి దేవాని ఆయన వైపు చూడు, యేసయ్యా అని ఆయన వైపు చూడు. ఒక అద్భుతం జరగబోతుంది. బైబిల్ వాక్యంలో తేటగా చెప్పబడి ఉంది, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికి రండి. ఆయన రాజ్యాన్ని వెతికిరండి, యేసయ్యను వెతికిరండి. యేసు అంటే ఎవరో గ్రహించి యేసయ్య దగ్గరికి రండి. యేసునికి ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కుష్ఠరోగి యేసును, క్రీస్తుని నమ్మాడు, ఆయనే దేవుడని నమ్మాడు. అందుకే ప్రభువాని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే అతని జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఈరోజు ఆయన వైపు నువ్వు చూస్తావా? ప్రభువాని పిలుస్తావా? యేసయ్యా నన్ను బాగు చేయని పిలుస్తావా? యేసయ్యా నా స్థితిని మార్చని పిలుస్తావా? నా జీవితం కూడా అరణ్య పాలైపోయిందని చెప్పి యేసయ్యా నన్ను బాగు చేయని పిలుస్తావా? నిశ్చయంగా ఒక అద్భుతం జరగబోతుంది. ఈ రోజు ఒక కార్యం జరగబోతుంది, ఒక ఆశ్చర్యమైన కార్యం. నీ కుటుంబంలో ఉన్న ప్రతి కుష్ఠం ఈ రోజు నా దేవుడు మార్చబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. చీము పురుగులతో భయంకరమైన గబ్బు కొట్టిపోయిన నీ జీవితాన్ని మార్చడానికి నా యేసు లోకానికి వచ్చాడు. కుష్ఠరోగిని చూడకుండా అట్లే యేసయ్య ఆ కుష్ఠరోగిని ముట్టిన అదే యేసు నిన్ను కూడా ముట్టబోతున్నాడు, నీ జీవితాన్ని ముట్టబోతున్నాడు. నీవు కూడా ఆ కుష్ఠరోగి వలె ప్రభువా నా దేవా అని చెప్పి ఆయన వెతికి రా, యేసయ్యను వెతికి రా. యేసు నిన్ను చేయి విడవడు. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను తన గాయపరచబడిన హస్తము చేత బాగు చేస్తాడు. నీ పరిస్థితులు చక్కబరుస్తాడు, నీ స్థితులు మారుస్తాడు. ప్రభువా అని పిలు, యేసయ్యా అని పిలు, నీవే దిక్కని పిలు. నిశ్చయముగా నీకు ఒక అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. ఒక్క నిమిషం అట్లే కళ్ళు మూసి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడైన మా దేవా, కుష్ఠరోగి అయిన ఓ వ్యక్తి మీ దగ్గరకు ప్రభువా అని చెప్పి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పి ప్రార్థన చేసినప్పుడు, నాకు ఇష్టమేని చెప్పి మీ హస్తము చేత ముట్టి బాగు చేసిన అదే దేవుడవు. ఇప్పుడు ఒక అద్భుతం యేసు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి సహోదరి సహోదరు యొక్క జీవితంలో అనేక రకాల కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నారయ్యా. అప్పుల సమస్య అనే కుష్ఠం ఈరోజు ప్రతి కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంది. వ్యాధి అనే కుష్ఠం ప్రతి వ్యక్తిని నలిగింపజేస్తుంది. ప్రతి విధమైన సమస్యల చేత ఈరోజు ఏదో ఒక కార్యం చేత నలిగిపోతున్నారయ్యా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుల పైన మీ గాయపరచబడిన హస్తం చేత ఇప్పుడు యేసు నామములో ముట్టి ఇప్పుడు ఒక విడుదల కలుగునిగా యేసు నామము ఆశ్చర్యమైన కార్యం చేయండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.